ఫస్ట్ అబద్ధం మనం బాగా చెప్పుకునేది, మనం బాగా నమ్మేది ఏంటంటే ప్రతిదీ సమానంగా ముఖ్యమైనది, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్. ఇది కొంచెం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ లాగా అనిపిస్తుందండి. కానీ నిజం చెప్పాలంటే ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు సమానం కాదు, ఏ రెండు వస్తువులు సమానం కాదు, ఏ రెండు పనులు సమానం కాదు. మనం చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనం ఈక్వల్గా ట్రీట్ చేయాలి అనుకుంటాం. నువ్వు ఈక్వల్గా ఎవరిని ట్రీట్ చేయలేవు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఇంటికి నరేంద్ర మోదీ గారు వచ్చారు, నేను వచ్చా. ఆయనకి ఏదైతే ఫుడ్ పెట్టారో ఆయన ఎలాగైతే ట్రీట్ చేశారో నన్ను ట్రీట్ చేస్తారా? ఆయన గొప్ప వ్యక్తి, నేను ఒక సాధారణ వ్యక్తిని, మీరు ఎలా ట్రీట్ చేస్తారు? ఎవరైతే సమాన హక్కుల గురించి మాట్లాడతారు కదా వాళ్ళు కూడా ఇది ఒప్పుకోరు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులను సమానంగా మనం చూడలేం. 5 వ్యక్తులు ఉన్నారనుకోండి, 5కి మనం సమానంగా ఈక్వల్ ఇవ్వలేం. అలాగే మన జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే 5 వస్తువులు మన జీవితంలో ఏవైతే చేస్తున్నామో ఈ 5 పనులకి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వకూడదు. సో మనం దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి ప్రయారిటీ ఇవ్వకూడదు, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏది ఇంపార్టెంట్ ఏది అర్జెంట్ అనేది కనుక మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టు పనులు చేస్తే మనం ఈజీగా సక్సెస్ అవుతాం.